బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు త్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదలిరా వాయిదా, పవన్ అమరావతి టూర్ కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రేపు ఇరువురు నేతలు సమావేశమై మొదటి జాబితాపై వర్కౌట్ చేసే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. రానున్న 3 రోజుల్లో మొదటి జాబితా విడుదల చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల విషయంలో కాస్త సర్దుకుపోయే ధోరణితో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 3వ వంతు కోసం జనసేనాని పట్టుబడుతున్నారు. ప్రస్తుతమైతే 25 నుంచి 30 ఎమ్మెల్యే స్థానాలు, 2 నుంచి 4 ఎంపీ సీట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో తరచుగా లేఖాస్త్రాలు సంధిస్తున్న హరిరామ జోగయ్య, పవన్ పలు సూచనలు చేశారు. ఇకపై ఎలాంటి లేఖలు రాయొద్దని కోరినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుకు సంబంధించినటువంటి మరో కీలక అప్డేట్కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు త్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. బహుశా రేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రా కదలిరా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా అమరావతి పర్యటన కూడా వాయిదా పడింది. సో ఈ నేపథ్యంలో 2-3 రోజుల్లో వీళ్ళిద్దరు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి తొలి జాబితా, ఉమ్మడి అభ్యర్థుల జాబితాను వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుకి సంబంధించి పొత్తులో తొలి జాబితా విడుదలయ్యే సమయం ఆసన్నమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే కనుక తెలుగుదేశం జనసేన 2 పార్టీలకు సంబంధించి కూడా దాదాపుగా పొత్తుకు సంబంధించి ఫైనల్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 65-70 స్థానాలు, అలాగే జనసేనకు సంబంధించి 13-15 స్థానాల్లో మొదటి జాబితా విడుదల చేసేందుకు టీడీపీ, జనసేన దాదాపుగా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో 2 స్థానాలకు సంబంధించి కూడా అరకు, మండపేట, అలాగే ఇక్కడికి వచ్చారంటే రాజోలు, రాజానగరం, వాళ్ళకి 2, వీళ్ళకి 2, 4 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి మాత్రమే ప్రకటన చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య కూడా పొత్తు కుదురుతుందా, కుదరదా, పొత్తు కుదరదు అనే రకరకాల ప్రచారాలు, రకరకాల ఈక్వేషన్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఒక్కసారిగా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ దాదాపుగా రేపు కానీ ఎల్లుండి కానీ ఇద్దరు హైదరాబాద్లో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతి రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబుతో భేటీ మూలంగా ఆయన పర్యటన వాయిదా పడింది. ఆయన రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ ఎల్లుండి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన 4వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన చేయబోతా ఉన్నారు. 4వ తేదీన బాలశౌరి జనసేనలో చేరుతున్నారు. ఆ తర్వాత చేరికల తర్వాత అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వరుసగా పార్లమెంటు జిల్లాల వారీగా కూడా ఆయన జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఆ పర్యటనకు సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక దాంతోపాటుగా చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రా కదలిరా కార్యక్రమానికి కూడా 2వ వాయిదా వేశారు. గతంలో 23వ తేదీ నుంచి 28 వరకు వాయిదా వేసి అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా జాబితాని కసరత్తు చేసిన పరిస్థితి కనిపించింది చంద్రబాబు గతంలో. తాజాగా ఈ రోజు నుంచి కూడా 4 రోజుల పాటు జరగాల్సిన రా కదలరా కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ విరామం ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. కానీ ఏ స్థానాలు జనసేనకి ఇస్తున్నారు, అక్కడ అభ్యర్థుల పరిస్థితి ఏంటి, వాటి స్థితిగతులకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో కూడా చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, షర్మిల ఎంట్రీ తర్వాత టీడీపీ జనసేన పొత్తు, అలాగే ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి మేనిఫెస్టో అమలు చేసి ఇద్దరు కలిసి ఏ విధంగా విజయం సాధించాలి అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రేపు ఎల్లుండిలో భేటీ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా
పవన్ కళ్యాణ్కి సంబంధించి లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో మాత్రం ఆయన చూసి చూడనట్లు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ తర్వాత జరగబోయే స్థానిక సంస్థలు, లోకల్ బాడీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా 3వ వంతు స్థానాలు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఘంటాపదంగా కోరుతా ఉన్నారు. దానిలో భాగంగానే తాజాగా ఎమ్మెల్యేలకు సంబంధించి 25 నుంచి 30 స్థానాలు టీడీపీ నుంచి ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నాగరాజు. థ్యాంక్ యూ శివ.